అంటే ఎస్టర్డే మనం ఒక సెషన్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఏంటిదంటే మన యొక్క డిస్కషన్ టైప్ కన్వర్షన్ అనే కాన్సెప్ట్‌ని గురించి మనం ఏం చేస్తున్నాం అంటే ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది చేసామన్నమాట. ఈ టైప్ కన్వర్షన్‌లోనే మనం ఏం చేసామంటే ఏమేమైతే అచీవ్ చేద్దాం అనుకున్నామో దాని యొక్క ఎజెండా మొత్తాన్ని ఒకసారి ఏం చేద్దామంటే ఒక్కసారి డిస్కస్ చేసుకొని ప్లే అరౌండ్ చేసుకుందాం రిమైనింగ్. ఓకే డన్. మనం టైప్ కన్వర్షన్లో టుడే మన యొక్క ఎజెండా ఏంటంటే టైప్ కన్వర్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ టైప్ కన్వర్షన్లోనే మనం నేర్చుకునేటప్పుడు కొన్ని కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటాం అన్నమాట. ఈ టైప్ కన్వర్షన్తో పాటు వాటిలో ఒకటి ఏంటంటే మనం స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి మనం నేర్చుకుంటాం అన్నమాట. అలానే మనం ఏం చేస్తామంటే డేటా టైప్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ డేటా టైప్స్ని ఒక డేటా టైప్ నుండి మరొక డేటా టైప్ జస్ట్ వన్ సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు జాయిన్. మనం ఏం చేస్తున్నామంటే ఒక డేటా టైప్ని మనం తీసుకున్న డేటా టైప్ అనేది ఏ డేటా టైప్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనం ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. టైప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే ఏంటిది అనేది చూద్దాం. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటాం అనమాట. టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ అంటే ఒక డేటా టైప్ నుండి మరొక డేటా టైప్లోకి మనం వాల్యూస్ని ఎలా చేంజ్ చేస్తామనే కాన్సెప్ట్ని కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎవరైతే ఈ కాన్సెప్ట్ని మస్ట్ అండ్ షుడ్గా బాగా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంటే మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? అందుకని అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్ మీద మంచిగా ఫోకస్ అనేది చేద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్న ఒక కాన్సెప్ట్ని ఓవరాల్గా డిస్కస్ చేసేస్తాం. అలా ఒక పీస్ ఏదైతే ఒక ఫ్రూట్ ఉందో ఆ ఫ్రూట్లో మనకి ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్ని మాత్రమే తెచ్చుకోవడం అనేది ప్రోగ్రామ్లో కూడా చేయగలిగితే దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ స్లైసింగ్ అని పిలుస్తాం. అంటే మన దగ్గర ఉన్న ఎంటైర్ ద స్ట్రింగ్లో ఉండి మనకు కావాల్సిన పర్టికులర్ పార్ట్ బట్టి మాత్రమే డేటాని తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్లో స్ట్రింగ్ స్లైసింగ్ అని పిలుస్తారు అన్నమాట, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఓకేనా? స్ట్రింగ్ స్లైసింగ్ అంటారు. ఆ స్ట్రింగ్ స్లైసింగ్ అనేది మనం చేయాలి అంటే దానికి సింటాక్స్ ఏంటిది అంటే మనం ఏదైతే వేరియబుల్ను స్టోర్ చేసామో ఆ వేరియబుల్ ఇచ్చేసేసి దాని పక్కన స్క్వేర్ బ్రేసెస్ అనేది ఓపెన్ చేసి స్టార్ట్ ఆఫ్ ద ఇండెక్స్ ఎక్కడి నుండి ఎక్కడ వరకు తెచ్చుకుంటున్నాం అనేది చెప్పేసి వేయడం అనేది చేయాలి. అలా చెప్పేటప్పుడు ఏమైందంటే ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఇచ్చామో అది ఏమైందంటే నాట్ ఇన్క్లూడ్. అంటే మనం ఇచ్చిన ప్రోగ్రామ్ లోపల ఏమవుతుందంటే మనం ఇచ్చిన కోడ్ లోపల ఏమవుతుందంటే ఆ ఎండ్ ఇండెక్స్ అనే భాగం ఒక్కటి ఇంక్లూడ్ కాదు. దాని బిఫోర్ ద ఇండెక్స్ పొజిషన్ వరకు ఏమవుతుందంటే డేటాని అది టేకెన్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇలా మనం ఏం చేసేస్తామంటే డిఫరెంట్ వెరైటీస్లో మనం స్ట్రింగ్ స్లైసింగ్ అనేది ఎలా చేస్తాం ఏంటిది అనేది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. దాంట్లో ఒక పార్ట్ ఏంటి అంటే 3 to 6 అనేది ఇచ్చామనుకో అప్పుడు ఎలా ఇచ్చాం, స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు అది ఎలా తీసుకుంటుందా అనేది నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసామంటే ఇంకొక కాన్సెప్ట్ ఏం చేసేసాము, ఎండ్ ఇండెక్స్ కంటే ఒక పొజిషన్ ఎక్కువగా ఇచ్చినప్పుడు అది ఎలా తీసుకుంటుంది అనేది చెప్పాను అనమాట. అలానే మనం ఇంకొక వెరైటీ ఏం చేసేసాము, మనం ఈ కోడ్లో ఈ సింటాక్స్లో మనం ఏం చేసామంటే డిఫాల్ట్గా ఎండ్ ఇండెక్స్ అనేది ఇవ్వనప్పుడు అది ఎలా కోడ్ అనేది ఎలా రన్ అవుతుంది అనేది నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసామంటే స్టార్ట్ ఆఫ్ ద ఇండెక్స్ అనేది డిఫాల్ట్గా ఇచ్చినప్పుడు అది ఎలా రన్ అవుతుంది అనేది కూడా నేర్చుకున్నాం. అలానే మనం రెండు కూడా డిఫాల్ట్ స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ రెండు కూడా డిఫాల్ట్గా ఇచ్చినప్పుడు ఎలా అప్లై అవుతుంది కోడ్ అనేది నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసేసామంటే ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్ దాకా అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ పొజిషన్ యొక్క పాయింట్స్ని మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్కి డిక్లేర్ చేసేసి ఆ వేరియబుల్ని తీసుకెళ్ళి ఏం చేసామంటే కోడ్లో పెట్టేస్తాం అనమాట. అలా పెట్టడం ద్వారా కూడా మన స్ట్రింగ్ స్లైసింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటిది అనేది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. వీటిల్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే మనం ఏం చేద్దామంటే మరొక న్యూ కాన్సెప్ట్తో మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటిదంటే టైప్ కన్వర్షన్స్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిలో వల్ల బాగా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అంటే అది టైప్ కన్వర్షన్స్ అంటారు అనమాట. అందుకని ఈ టైప్ కన్వర్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి బాగా నీట్గా నేర్చుకుందాం. కొంచెం టైం లేట్ అయినా కానీ కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. ఈ టైప్ కన్వర్షన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో తీసుకున్నాం అనమాట. ఈ రియల్ టైం సినారియోని మన ప్రోగ్రామ్కి అప్లై చేసేసి ఎలా జరుగుతుందా ఏంది అనే దాని ద్వారా మనం ఏం చేద్దామంటే టైప్ కన్వర్షన్ గురించి అర్థం చేసుకుందాం అనమాట. ఓకేనా? ఓకే.
దానికోసం నేనేం చేసేసానంటే ఒక ప్రోగ్రామ్ అనేది నేనేం చేశానంటే రాసుకున్నాను అనమాట. ఆ ప్రోగ్రాంలో ఏం తీసుకున్నంటే 2 నంబర్స్ అనేవి కావాలన్నమాట. ఆ 2 నంబర్స్ని ఏం చేశానంటే యూజర్ ఏం చేశాడంటే యూజర్ టేబుల్ ఏం చేశాడంటే 2 నెంబర్స్ తీసుకున్నాడు. ఒకటి 2 అని, మరొకటి 3 అని, సంథింగ్ నాకు అవన్నీ తెలియదు. ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం అనమాట. ఆ ప్రోగ్రాంలో నేను ఏం చేశానంటే 2 నెంబర్స్ తీసుకున్నాను. ఆ 2 నెంబర్స్ని ఏం చేశానంటే సమ్ చేసేసి వాల్యూ ఎంత వస్తుందో చూద్దామనేసి యూజర్ చూద్దాం అనుకున్నాడు. అలా చూడడానికి ఎలా రాస్తాము ఏంది అనేది చూద్దాం అనమాట. ఓకేనా. నా ప్రోగ్రామ్ వచ్చేసరికి ఏంటి అంటే ఒక ఇన్పుట్ అనేది ఉంది కదా. ఆ ఇన్పుట్లో యూజర్ ఏం చేశాడంటే 2 నెంబర్లు తీసుకున్నాడు అనమాట. ఆ 2 నెంబర్ని సమ్ చేయడం ద్వారా అవుట్పుట్ అనేది ఎంత వస్తుంది, ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాం అనమాట. అలా ప్రోగ్రామ్ రాయాలనుకున్నప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. ఓకేనా. అయితే దానికోసం ఏం చేశానంటే ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాం అనమాట. ఆ ప్రోగ్రామ్ ఏం రాసామంటే ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని, బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని, రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేసి ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని పెట్టాను. అది ఇన్పుట్ బాక్స్లోకి నేను ఏం చేశానంటే వాల్యూ వచ్చేసరికి ఏ అనే దానికి 2 అని, బి అనే వేరియబుల్కి 3 అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమొస్తుందో చూద్దాం అనుకున్నాం. అంటే అప్పుడు ఏమొస్తుంది, ఎనీవన్ విల్ గెస్? 5. ఓకే. రైట్ నౌ వీఆర్ యూజింగ్ 3.10 అనమాట. మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ పైథాన్ 3.10 అనే వర్షన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అందుకోసమే మీకు ఏం చేశానంటే సర్వర్కి 3.10 అనే దాన్ని ఇవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ప్రోగ్రామ్ రాసుకుంటున్నాను అనమాట. ఆ ప్రోగ్రాంలో ఏం చేశానంటే ఏ అని ఒక వేరియబుల్ ఇచ్చేసేసి ఆ వేరియబుల్ పక్కన నేనేం చేశానంటే వాల్యూ కింద నేనేం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటిది నాన్న వసంత డూ యూ నో దిస్ లైన్? ఈ కోడ్ యొక్క మీనింగ్ ఏంటిది? ఎస్ సార్. ఇన్పుట్ బాక్స్ లో ఇన్పుట్ అనేది మనం కోడ్ ని డిస్టర్బ్ చేయకుండా ఏదన్నా ఇవ్వచ్చు. యా, మనం ఏం చేసేసామంటే ఇన్పుట్ ఆఫ్ అనే ఒక వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసాం. అలా చేసేటప్పుడు మనం ఏం చేసామంటే ఒక ప్రోగ్రామ్ని ఎంటైర్గా ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయకుండా యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్కి నచ్చిన వాల్యూస్ని ఇవ్వడం ద్వారా మన ప్రోగ్రాంలో అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రాంలో ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తాం. ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చామంటే ఈ ఏ అనే వేరియబుల్కి ఇవ్వాల్సిన ఈ ఏ అనే వేరియబుల్ లోపల స్టోర్ చేసే వాల్యూస్ అన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నామంటే ఎక్కడ ఇస్తున్నానంటే ఇన్పుట్లో ఇచ్చిన డేటా ఆధారంగా స్టోర్ చేస్తున్నానని చెప్పామన్నమాట. ఓకేనా. అందరికి క్లియరా? ఎనీబడి హ్యావ్? ఓకే. అలాగే నేను రెండోది ఏం చేశానంటే మరొక వేరియబుల్ తీసుకున్నాను. బి అనే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లోకి నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ కళ్యాణ్ నీకు అర్థమైందా? దీని మీనింగ్ ఎంతో చెప్పగలవా? బి అనే మరొక న్యూ వేరియబుల్ తీసుకొని దాంట్లో వాల్యూ ఏం చేసిందంటే ఇన్పుట్ ఆఫ్ అనే వాల్యూని స్టోర్ చేశాను. ఇన్పుట్ ఆఫ్ అంటే మీ అందరికి తెలుసు, మనం దాంట్లో తీసుకునే వాల్యూ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే యూజర్ ఇంటర్ఫేస్, ఇన్పుట్ అనే బాక్స్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనే ఒక బాక్స్ లోపల ఏం చేసామంటే ఏ వాల్యూ అయితే తీస్తామో ఆ వాల్యూ అనేది బి అనే వేరియబుల్ లోపల స్టోరేజ్ అవుతుంది అనేసి చెప్పాను అనమాట ఆ కోడ్కి మీనింగ్. తర్వాత నేను ఏం చేశానంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాశానంటే ఏ ప్లస్ బి అని రాశాను. అంటే దీని మీనింగ్ ఏంటిది చెప్పగలరా? హర్ష, డూ యూ నో? వసంత ఏమైనా చెప్పగలవా? ఏ ప్లస్ బి అనే ఎక్స్ప్రెషన్ రిజల్ట్ లో ఉంటుంది. ఏ ప్లస్ బి అనే ఒక వాల్యూని రిజల్ట్ అనే ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేస్తున్నాను. ఏ అంటే ఏంటిది అంటే ఆల్రెడీ మన ప్రోగ్రామ్ ఏ అంటే ఏంటంటే ఏ అనే వేరియబుల్ అని దాని మీనింగ్. బి అంటే ఏంటంటే బి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ అని. ఆ రెండింటిని నేను ఏం చేయమన్నానంటే ఎడిషన్ అనే ఆపరేటర్ అప్లై చేసేసి సాల్వ్ చెయ్యి అని చెప్పాను అనమాట. ఓకేనా. ఆ తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని రాశాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏంది? ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అంటే ఏంది?
సంజయ్ చెప్పగలవా? ఏ ప్లస్ బి అనే వాల్యూ పుట్ గా రిజల్ట్ అనే వేరియబుల్ లోపల వాల్యూ ఎంత స్టోరేజ్ అయిందో దాన్ని అవుట్పుట్ అనేది చూయించు అని చెప్పాను అనమాట కంప్యూటర్లో. ప్రింట్ అంటే అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ రిజల్ట్ అనే వేరియబుల్ లోపల ఎంత స్టోరేజ్ అయిందో దాన్ని చూయించు అని చెప్పాను అనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను అంటే ప్రోగ్రామ్ లోపల ఏ అనే దానికి వాల్యూ ఏమి ఇద్దాం అనుకున్నాను, 2 ఇద్దాం అనుకున్నాను. అంటే ఏ అనే వేరియబుల్ లోపల 2 ఇచ్చేసేసాను. ఇప్పుడు ఏంటి, బి వేరియబుల్లో ఇద్దాం అందుకని ఎంటర్ కొట్టాను. బి వేరియబుల్లోకి వెళ్ళి 3 ఇచ్చాను. అంటే ఇప్పుడు ఈ క్వైరీకి అవుట్పుట్ అనేది ఎంత వస్తుంది సంజయ్? 5 వస్తుంది సార్. చూద్దాం. వసంత, డూ యు నో? 5 సార్. ఓకే. సతీష్, డూ యు నో ద అవుట్పుట్? ఓకే. ఏమని వచ్చిందంటే 2, 3 అని వచ్చింది అనమాట. 2, 3 అని వచ్చింది. యా, వై, ఎందువల్ల ఇలా వచ్చింది? ఏ అంటే 2 తీసుకున్నాను, బి అంటే 3 తీసుకున్నాను. రిజల్ట్ అని పెట్టేసి ఏ ప్లస్ బి అని తీసుకుంటే నాకు ఏమైందంటే ఏ రిజల్ట్ అనే ఎందుకంటే ఇన్పుట్ మన హరివర్ధన చెప్తున్నాను. ఇన్పుట్ లో 2 and 3 అనేది క్యాలిక్యులేట్ చేయాలి కదా సార్. 2 and 3 అనేది క్యాలిక్యులేట్ చేయాలి. యా, బట్ నువ్వు చెప్పింది కరెక్టే. బట్ అక్కడ కంప్యూటర్ ఏమని తీసుకుందంటే చూద్దాం. ఎందుకు 2, 3 అని వచ్చిందంటే మా సంజయ్ అనే అబ్బాయికి ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ చెప్పాను అనమాట. ఏమని చెప్పానంటే ఇప్పుడు ఒక కోడ్ రాసుకున్నాను అనమాట. ఏమని తీసుకున్నానంటే లైక్ ఇప్పుడు మా సంజయ్కి నేనేం చేశానంటే ఒక కోడ్ తీసుకున్నాను అనమాట. ఏమని తీసుకున్నానంటే ఏ ఈక్వల్ టు డబల్ కోట్స్ ఆఫ్ 1 అని, అలానే ప్లస్ అని పెట్టేసి డబల్ కోట్స్ ఆఫ్ 2 అని తీసుకొని నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. ఇప్పుడు ఎంత వస్తుంది నాన్న? 1, 2 అని వచ్చేసింది. యా, అంటే అప్పుడు అర్థమైంది, ఇదే క్వశ్చన్ కి సిమిలర్ గా మనం ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ అనేది ఉంది. యా, అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ స్ట్రింగ్ కనుక అయితే ఆ స్ట్రింగ్ అయితే మనకి ఏమైందంటే ప్రోగ్రామ్ 1, 2 అని వచ్చేసింది. అంటే ఎందువల్ల వచ్చింది? స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనేది జరిగింది. అంటే అదే కనుక మనం తీసుకున్న వాల్యూ ఏ ఈక్వల్ టు 1 అని, బి ఈక్వల్ టు ప్లస్ 2 అని తీసుకున్నాం అనుకో, అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎంత వస్తుంది? 3 అనేది వస్తుంది. అంటే 3 అని వచ్చిందంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంటిది? ఇంటీజర్స్ అని. స్ట్రింగ్ అయితే ఏమొస్తుంది? 1, 2 అని వస్తుంది. అంటే ఇప్పుడు మీ అందరికి అర్థమైపోయిందా? ఇప్పుడు ఏమర్థమైంది? మనం అవుట్పుట్ లో తీసుకున్న ఈ 2 అనే వాల్యూ, 3 అనే వాల్యూ ఈ ఇక్కడ ఏ అనే వేరియబుల్ లోపల ఎలా స్టోరేజ్ అయినాయి అంటే స్ట్రింగ్స్ గా స్టోరేజ్ అయిపోయినాయి అన్నమాట. ఓకేనా? ఎందుకు అలా స్టోరేజ్ అయిపోయినాయి? వై, ఎందువల్ల ఇలా స్టోరేజ్ అయిపోయినాయి ఆ క్వశ్చన్ అనమాట. ఇక్కడ నేను 2, 3 అనేది ఇన్పుట్ బాక్స్ తీసుకుని నాకు అవుట్పుట్ అనేది ఎంత వచ్చిందంటే 2, 3 అని వచ్చింది. వై, ఎందుకు అని నాకు అప్పుడు క్వశ్చన్ రైజ్ అయింది అనమాట. అసలు ఏంది, నేను 2, 3 అని తీసుకుంటే ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 తీసుకుంటే ఏ ప్లస్ బి అంటే నాకు 5 రావాలి కదా. 2, 3 ఎందుకు వచ్చింది? ఇలా వచ్చింది అంటే అక్కడ స్ట్రింగ్ క్యాటినేషన్ అనేది జరిగింది. అంటే నేను ఇచ్చిన వాల్యూస్ మొత్తం కూడా ఏమైందంటే ఏ అనే వాల్యూ, బి అనే వాల్యూ స్ట్రింగ్స్ పెట్టుకుంటా, అవి స్ట్రింగ్స్ కాబట్టి అక్కడ స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనేది జరిగి అవుట్పుట్ అనేది 2, 3 అనేది వచ్చేసింది. వై, అసలు నేను ఇచ్చింది 2 అనేది ఇది ఇంటీజర్ కదా, 3 అనేది కూడా ఇంటీజర్ కదా. వై ఏ అనే 2 అనే వాల్యూ అండ్ 3 అనే వాల్యూని ఎందుకు అలా స్ట్రింగ్స్ గా మారిపోయినాయి అనేది తెలుసుకోవాలనుకున్నాం. ఓకేనా? మీ అందరికి అర్థమైందా? ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే ఒకటి చెక్ చేయాలన్నమాట. ఏం చెక్ చేయాలంటే ఈ ప్రోగ్రామ్ ఏదైతే మనం రాసామో అక్కడ స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనేది జరిగింది. ఆ స్ట్రింగ్ కాన్కెటనేషన్ జరగడం ద్వారా అలా వచ్చేసింది. అసలు నేను 2 ఇస్తే అది నేను 2 ఇచ్చాను. మా హరివర్ధన్ అనే అమ్మాయి ఏం చెప్పిందంటే, సార్ మీరు 2, 3 ఇచ్చారు సార్, 5 రావాలైతే మీరు ఏదో తప్పు చేశారు సార్ అంది. అంటే నేను ఇంకొకలా చెప్తే ఆ స్ట్రింగ్స్ పట్టుకుంటా అమ్మా అన్నాను. ఆ స్ట్రింగ్స్ ఆ ఇంటీజర్ అనేది తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన ప్రోగ్రాంలో ఇన్పుట్ బాక్స్లో మనం ఇచ్చిన వాల్యూస్ అనేవి ఏంటి, అసలు ఏ డేటా టైప్ అనేది మనం ఫస్ట్ చెక్ చేయాలన్నమాట. అలా చెక్ చేసినప్పుడే మనకి ఏమైందంటే 2, 3 అనేది ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట.
అవునా కదా? మా వసంత అనే అమ్మాయి ఏం చెప్పిందంటే 2, 3 అని ఇస్తే 5 రావాలి సార్ అని చెప్పింది. మా హరివందన అనే అమ్మాయి ఏం చెప్పిందంటే 2, 3 అనేది ఇస్తే 2, 3 వస్తుంది సార్ అని చెప్పింది అనమాట. ఎందుకు అలా ఇద్దరు 2 వాల్యూస్ చెప్పారంటే అందుకోసం నేను ఏం చేశానంటే అసలు 2 అనే వాల్యూ 3 అనే వాల్యూ అసలు ఏ డేటా టైప్లో అయ్యి మా సార్ ఏ ఇచ్చారు అనేది మనం చెక్ చేద్దాం అనుకున్నాం. అంటే మనం ఎప్పుడైనా మనం ఇచ్చిన అవుట్పుట్ అనేది ఇన్పుట్ బాక్స్లో ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన వాల్యూ మనం అనుకున్నది కాకుండా వేరేది వచ్చినప్పుడు అలా ఎందుకు వచ్చింది అనేది నేను ట్రబుల్ షూట్ చేశాను. అలా ట్రబుల్ షూట్ చేస్తే ఫస్ట్ నాకు ఏమర్థమైందంటే అది ఏ డేటా టైప్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నాం. అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇన్పుట్ బాక్స్లో మనం ఏదైనా వాల్యూ ఇస్తున్నామంటే ఆ వాల్యూ అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేసుకోవాలంటే దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఎలా అంటే మీ అందరికీ తెలుసు కదా ఎలా అంటే ఇప్పుడు నేనేం చేసేసానంటే ఏ ఈక్వల్ టు నేనేం చేశానంటే ఏ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెట్టేసేసి సంజయ్ అని ఇచ్చాను అనమాట. సంజయ్ అని చేశాను అనమాట. సంజయ్ అంటే ఏంటి, డబుల్ కోట్స్ పెట్టానంటే దాని మీనింగ్ స్ట్రింగ్ ఇచ్చాను. దీని లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాం. తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకున్నాం? క్యారెక్టర్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా నాన్న వసంత. క్యారెక్టర్స్ అంటే ఏంటి? అక్షరాలు. స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే అక్షరాలు కదా. సంజయ్ అనే లెటర్ లోపల ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 6 సార్. 6 ఉన్నాయని చెప్పారు. ఎలా చెప్పారు మనము ప్రింట్ అని రాసేసి నాన్న సరిగ్గా చెప్పాలి కదా నాన్న. ప్రింట్ అని రాసేసి తర్వాత ఏం చేయాలి? LEN ఆఫ్ ఏ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేసామంటే లెన్ ఆఫ్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేసామంటే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనం నేర్చుకోవడం అనేది చేసేసామన్నమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే మనం ఇప్పుడు ఏం చేసేసామంటే క్యారెక్టర్స్ తెలుసుకోవాలంటే సింటాక్స్ ఇదని మీకు అర్థమైపోయింది. అలానే ఇక్కడ నేనేం చేశానంటే ఒక అవుట్పుట్ ఇన్పుట్ బాక్స్ ఉంది కదా. ఇన్పుట్ బాక్స్లో నేను ఒక నెంబర్ ఇచ్చాను, 2 అని ఇచ్చాను లేదా 3 అని ఇచ్చాను. ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది ఏ డేటా టైప్ DT అని రాస్తున్నాను. ఏ డేటా టైప్ అనేది చెక్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే పైథాన్లో మరొక కాన్సెప్ట్ ద్వారా అది ఏ డేటా టైప్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే టైప్ అంటే మనం LN అనే దాన్ని యూజ్ చేసామంటే దానికి ఏంటి క్యారెక్టర్ అనేది చెప్తాం. LN ఆఫ్ అని చెప్పేసి దీంట్లో కనుక ఆఫ్ పెట్టిన దాంట్లో వేరియబుల్ నేమ్ కనుక ఇచ్చానుకో VN అంటున్నాను. అంటే వేరియబుల్ నేమ్ అనేది కనుక డిఫైన్ చేశానుకో ఆ వేరియబుల్ నేమ్ లోపల ఉన్న వాల్యూ అనేది ఏ డేటా టైప్ అనేదో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే టైప్ ఆఫ్ అనే సింటాక్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న వాల్యూ అనేది ఏ డేటా టైప్ అనేది తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామింగ్లో టైప్ ఆఫ్ అనే సింటాక్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న వాల్యూ ఏ డేటా టైప్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంకా ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. జస్ట్ 1 సెకండ్. సమ్వన్ ఈస్ ట్రైయింగ్ టు 10.0 అని పెట్టాను. ఓకేనా? 10.0 అని పెట్టాను. ఇప్పుడు నేను కనుక కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూసానుకో ఇప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు? సంజయ్ నువ్వు చెప్పగలవా? ఏం క్లాస్? అదే చెప్పాలి కదా. 10.0 అని పెట్టాను. క్లాస్ ఫ్లోట్. అంటే మీ అందరికి తెలిసిన ఫ్లోట్ ఎందుకు వచ్చింది? నార్మల్ నంబర్ కనుక ఇచ్చామంటే 0 అంటే ఫ్లోట్ నంబర్ వస్తే ఇంటీజర్. అంటే ఎందుకు నంబర్ ఇస్తేనే ఇంటీజర్ అన్నానంటే దేని కాడైతే డెసిమల్ పాయింట్ అనేది ఉండదో ఆ డెసిమల్ పాయింట్ లేని నంబర్ని ఏమంటారంటే ఇంటీజర్ అంటారు. డెసిమల్ పాయింట్ ఆర్ ఫ్రాక్షనల్ పాయింట్ కనుక ఉంది అంటే దాన్ని ఏమంటారంటే ఫ్లోట్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇది ఫ్లోట్ అని నీకు అర్థమైపోయింది. అలా నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ వాల్యూ కాడకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక డబుల్ కోట్స్ పెట్టాను. డబుల్ కోట్స్ పెట్టేసేసి నేను ఇట్లా చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఈ ప్రోగ్రామ్కి ఏం రావచ్చు? ఈ కోడ్కి క్లాస్ స్ట్రింగ్. యా అంటే ఏమని వచ్చిందంటే మనం ఇచ్చిన కోడ్ అనేది ఏంటిదంటే స్ట్రింగ్ ఏ అనే వేరియబుల్ లోపల వాల్యూ ఏం స్టోర్ చేసామంటే స్ట్రింగ్ అనే వాల్యూని స్టోర్ చేసామని చెప్తాం అనమాట. ఓకేనా? ఓకే. అలానే నేను ఇంకొకటి ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసేసానంటే ఫాల్స్ అని రాశాను అనమాట. బులియన్ వచ్చేసి క్లాస్ బులియన్ అంటే ఏమని రావచ్చు చెప్పగలరా?
క్లాస్ Boolean. Boolean. బూల్ అని వచ్చింది. బూల్ అని వచ్చింది. అంటే బూల్ అంటే ఏమని True or పిలుస్తారంటే false. బూలియన్ అని పిలుస్తారు. ఓకేనా? ట్రూ ఆర్ ఫాల్స్ అంటే అప్పుడు నాకేమొచ్చిందంటే మనం తీసుకున్న డేటా టైప్ అనేది ఏంటి అనేది అర్థమైపోయింది అనమాట. అంటే ఇప్పుడు దాకా మనం ఓవరాల్గా ఏం చెప్పుకున్నాము అంటే మనం తీసుకున్న కోడ్లో మనం తీసుకున్న ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్లో మనం తీసుకున్న వాల్యూ అనేది ఏ డేటా టైపు అనేది మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే టైప్ ఆఫ్ అనే ఒక సింటాక్స్తో మనం ఏం చేస్తాం, టైప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్నది ఏ డేటా టైప్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే క్లాస్ అని ఇచ్చేసి దాని పక్కన మనకి ఏమొస్తుందంటే సింగిల్ కోడ్లో మనం తీసుకున్న వాల్యూ అనేది ఏ డేటా టైప్ అనేది డెరైవ్ చేస్తాయి. అదే ఇంటీజర్ అయితే ఇంట్ అని, ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని, స్ట్రింగ్ అయితే ఎస్టీఆర్ అనేసి, బులియన్ అయితే బూల్ అనేసి మనకి ఏమొస్తాయి అంటే అవుట్పుట్లో రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? నో సార్. No, sir. ఓకే. నేను ఇప్పుడు ఇంకోటి ఏం చేశానంటే ఇక్కడ ఉన్న ఇంకో కోడ్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ 2 కోడ్లు ఉన్నాయి అనమాట. ఆల్రెడీ ఏ ఈక్వల్ టు ఫాల్స్ అనేది మనం చేసాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ట్రూ అని ఇచ్చామన్నమాట. అప్పుడు ఏమైంది అనేది చూద్దాం. ఓకే, ఏమని రావచ్చు? ఎనీబడి కెన్ గెస్. ఇక్కడ నేనేం చేశానంటే ఒక కోడ్ రాసుకున్నాను. ఏమని రాశానంటే ప్రింట్ ఆఫ్ వేరియబుల్ అనేది ఇవ్వకుండా డైరెక్ట్గా నేను డిక్లేర్ చేస్తున్నాను. ఏమని ఇచ్చానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ట్రూ అని ఇచ్చాను అనమాట. ట్రూ అని ఇచ్చాను అనుకో అవుట్పుట్ ఏం Boolean. కావచ్చు? Class ట్రూ bool. ఆర్ ఫాల్స్ అంటే ట్రూ అంటే మనం తీసుకున్న డేటాలో ఫస్ట్ లెటర్ కనుక క్యారెక్టర్ కనుక ఇచ్చేసి క్యాపిటల్ లెటర్ ఇచ్చేసి అది ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ ఎయిదర్ దట్ వన్ ఆర్ దిస్ వన్ అనే కండిషన్ కనుక ఇచ్చామంటే దాన్ని ఏమంటారంటే బులియన్ అని పిలుస్తారు. అంటే మనం బులియన్ అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు వేరియబుల్ లోపల వాల్యూ డిక్లేర్ చేసైనా సరే మనం తెలుసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మనం ప్రింట్ రాసేసి ఆ టైప్ రాసి దాంట్లో పెట్టడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇలా మనం తీసుకున్న డేటా టైప్ అనేది మనం తీసుకున్న వాల్యూ అనేది డేటా టైప్ బిలాంగ్స్ టు, అంటే అది ఏ డేటా టైప్కి చెందినది అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఇలా టైప్ ఆఫ్ అనే ఒక కోడ్ని యూజ్ చేసేసి ఒక టైప్ ఆఫ్ అనే ఒక సింటాక్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే టైప్ ఆఫ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డెరైవ్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి? No, sir. ఓకే. కెన్ ఐ రిజ్యూమ్ దిస్ అనదర్ థింగ్? మన అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందంటే ట్రూ అని ఇచ్చినప్పుడు బూల్ అని వచ్చింది, ఏ ఈక్వల్ ఫాల్స్ అని ఇచ్చినప్పుడు కూడా బూల్ అని వచ్చింది, అంటే బులియన్ అనేది అర్థమైపోయింది అనమాట. ఓకే. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు కోడ్ కనపడుతుంది కదా, ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చేసేసి ప్రింట్ ఆఫ్ టైప్ ఏ అని ఇచ్చేసి ఇన్పుట్ బాక్స్లోకి వెళ్ళి 2 అని ఇచ్చాను. అంటే మనమంతా కూడా ఏమి ఇచ్చాము అక్కడ ఇన్పుట్లో 2 అని ఇచ్చాను కదా, అంటే మన కోడ్కి మనం ఇందాక డిస్కస్ చేసుకున్న కోడ్లోకి వెళ్తున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు దాకా మీ అందరికి ఏంటంటే మనకు అర్థం కావడం కోసం కొంచెం డివియేట్ అయి చెప్పాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం తీసుకున్న అసలు కోడ్లోకి వెళ్ళేసి చెక్ చేసుకుందాం. ఏమని ఇచ్చానంటే ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని రాసేసి ప్రింట్ ఆఫ్ టైప్ ఏ అని రాసేసి ఇన్పుట్ బాక్స్లోకి వెళ్ళి 2 అని ఇచ్చాను. 2 అని ఇచ్చానంటే మనకి ఇప్పుడు ఏ డేటా టైప్ అని వస్తుంది? వసంత నీకు తెలుసు కదా అది ఇంటీజర్ అని. 2 అని ఇచ్చామంటే ఇంటీజర్ కదా, ఇంటీజర్ వస్తుందా లేకపోతే వేరేది వస్తుందా? Integer చూద్దామా వస్తుంది. ఒకసారి? వెళ్ళేసి చెక్ చేసి వచ్చేద్దాం. ఏమని వస్తుందంటే ఇప్పుడు దాకా మనం చేసాం కదా, మీరు చెప్పేయాలి. ఏ ఈక్వల్ టు ఏమని చెప్తున్నామంటే ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చామన్నమాట. ఆఫ్ అని ఇచ్చేసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి టైప్ మీనింగ్ ఏంటి నాన్న సంజయ్? ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్పుట్ వాల్యూ అనేది ఏ అనే వేరియబుల్ లో అసైన్ అయ్యింది. ఓకే డన్. తర్వాత దాని మీనింగ్ ఇంకా ఏమని ఇచ్చానంటే ఏ అనే వేరియబుల్ లోపల నేను తీసుకునే ప్రతి వాల్యూ ఏ అనే వేరియబుల్ లోపల వీఆర్ స్టోరింగ్ ఆన్ వేరియబుల్ ఏ అనే వేరియబుల్ లోపల మనం స్టోర్ చేసే ప్రతి వాల్యూ అనేది
టేకెన్ ఫ్రమ్, ఎక్కడి నుండి తీసుకుంటాము, ఇన్పుట్ అని ఇక్కడ ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఉందా, ఈ యూజర్ ఫేస్లో ఇచ్చే వాల్యూని ఆధారంగా చేసుకొని ఆ వాల్యూస్ని ఏం చేస్తుందంటే ఈ ఇన్పుట్ బాక్స్లో స్టోర్ చేయని మన ప్రోగ్రామ్లో రాసామన్నమాట. ఓకే, అలానే ఈ సెకండ్ లైన్కి మీనింగ్ ఏంటిది నాన్న, ఈ సెకండ్ లైన్కి మీనింగ్ ఏంటిది నాన్న హర్ష చెప్పగలవా? అంటే ఏమని చెప్తామంటే నువ్వు తెలుసు కదా ఆల్రెడీ, ప్రింట్ ఆఫ్ అంటే అవుట్పుట్ చేయించుకున్నాం. టైప్ అంటే ఏంటి, అది ఏ డేటా టైప్ చెప్పన్నావు. ఏంటిది టైప్ ఆఫ్ అన్నావు, ఆఫ్ లోపల ఏం పెట్టావు, ఏ అని పెట్టావు. అంటే ఏ అనేది ఏంటిది అక్కడ వేరియబుల్. అంటే ఏ అనే వేరియబుల్ లోపల స్టోరేజ్ అయిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది. ఆ డేటా టైప్ నువ్వు ఏం చేయమన్నా అంటే ప్రింట్ చెయ్యి అని చెప్పావు అనమాట. అంటే ఆ లైన్కి మీనింగ్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే ఒక వేరియబుల్ని మనం లోపల స్టోర్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది విచ్ డేటా టైప్, అది ఏ డేటా టైప్కి సంబంధించినది. ఆ సంబంధించిన దాన్ని నేనేం చేయమన్నా అంటే ప్రింట్ చేయమన్నాను. ప్రింట్ అంటే అవుట్పుట్ చూపించమని చెప్పాను అనమాట. ఓకేనా, అప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశాను అంటే 2 అని పెట్టాను అనమాట. ఇక్కడ 2 పెడితే ఏమని వచ్చిందంటే ఇంటీజర్ అని వచ్చింది. ఇన్పుట్ బాక్స్లో 2 పెడితే ఏమని వచ్చిందంటే చూద్దాం, ఎస్టీఆర్ అని వచ్చింది చూడండి. క్లాస్ ఈక్వల్ టు అంటే ఏమొచ్చింది, మనం ఇందాక రాస్తే ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ 2 అని పెట్టాను, బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ 3 అని పెట్టాను, రిజల్ట్ ఈక్వల్ టు మీ అందరికి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది, రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని పెట్టి ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని రాస్తే నాకు ఏమొచ్చిందంటే 2, 3 అని వచ్చింది. అంటే అప్పుడు మీకు ఏమర్థమైంది, మనం ఇన్పుట్ బాక్స్లో మనం ఇంటీజర్ తీసుకున్నా కానీ ఆ ఇన్పుట్ బాక్స్లో మనం తీసుకున్న డేటాని అది ఏం చేసిందంటే ప్రోగ్రాము అది ఏం చేసిందంటే స్ట్రింగ్గా కన్సిడర్ చేసుకుంది. అందుకోసం మనం ఏం చేసేసామంటే ఇందాక మనం తీసుకున్నది ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్కి అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే 2, 3 అనేది వచ్చింది. ఎందుకు అలా వచ్చింది, మనం తీసుకున్న ఏ అనే వాల్యూ స్ట్రింగే, బి అనే వాల్యూ కూడా ఏంటిది స్ట్రింగే. 2 స్ట్రింగ్స్ని ప్లస్ అనేది పెట్టామంటే కంబైన్ చేయడం అని చెప్పాను కదా. 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేయడానికి కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, మామూలు ఎక్స్ప్రెషన్ చేస్తుందా, చేయదు కదా. ఏ మెథడ్ని ఫాలో అయ్యింది, ఏ ఆర్డర్ని ఫాలో అయ్యింది, స్ట్రింగ్ కాన్కాటనేషన్ మెథడ్ని ఫాలో అయ్యేసి ఆ వాల్యూని ఏం చేసిందంటే క్యాలిక్యులేట్ చేయడం అనేది చేసింది. అలా చేయడం ద్వారా మనకి ఏమొచ్చిందంటే 2, 3 అనే వాల్యూ అనేది డెరైవ్ అయిపోయింది అనమాట. ఓకేనా, మీ అందరికీ అర్థమైపోయిందా ఇందాక మనం తీసుకున్న క్వైరీకి అవుట్పుట్ ఎందుకు అలా వచ్చింది అనేది? ఇంకా ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకేనా, ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేసి ప్రింట్ ఆఫ్ టైప్ ఏ అని రాశాను అనమాట. అంటే మనం ఇన్పుట్ అనే బాక్స్లో మనం ఏదైనా ఇంటీజర్ కనుక ఇచ్చామనుకో ఆ ఇంటీజర్ని మొత్తాన్ని కూడా అది ఏం చేస్తుందంటే స్ట్రింగ్ అనే దాంట్లో కన్సిడర్ చేస్తుంది. వై ఎందుకొని మనం ఏ వాల్యూ అని ఇచ్చేసాం ఆ ఇచ్చిన ప్రతి వాల్యూని కూడా అది ఏం చేస్తుందంటే అది స్ట్రింగ్గానే కన్సిడర్ అనేది చేస్తుంది, స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు అలా కన్వర్ట్ చేస్తుందో చూద్దాం అనుకున్నాం. ఇక్కడ నేను 2 తీసేసి ఏం చేద్దామంటే 3 అని ఇద్దాం. ఏమైద్దో చూద్దాం. స్ట్రింగ్గా కన్సిడర్ చేసింది. ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టాను అనమాట. డబుల్ కోట్స్ పెట్టి ఇచ్చాను అనమాట. ఏమైద్దో చూద్దాం. స్ట్రింగ్గానే కన్సిడర్ చేసింది. ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 9.0 అని పెడదాం. స్ట్రింగ్గానే కన్సిడర్ చేసింది. అంటే ఇక్కడికి వెళ్తే మీకు అప్పుడు ఏమర్థమైంది నా వసంత, మనం ఇన్పుట్ లో ఏది ఇచ్చినా కానీ కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, అంటే మనం ఏం చేసేసామంటే ఇన్పుట్లో మనం ఏ వాల్యూ ఇచ్చినా కానీ దాన్ని ఏం చేస్తుందంటే అది స్ట్రింగ్గానే కన్వర్ట్ అనేది చేస్తుంది. అలా కన్వర్ట్ కాకుండా నేను ఏం చేశానంటే ఇచ్చిన వాల్యూని ఏం చేసామంటే స్ట్రింగ్ అనేది ఇచ్చామనుకో దాన్ని ఇంటీజర్ అనేది ఇచ్చామనుకో దాన్ని స్ట్రింగ్గా, లేదా ఇంటీజర్ ఇచ్చామనుకో దాన్ని ఫ్లోట్గా. అంటే మనకి ఏం చేసామంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి ఏమేమి ఉన్నాయి, డేటా టైప్స్ అనేవి ఉన్నాయి కదా. అంటే మనం ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూని మనం ఒక వాల్యూ ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూని మరొక డేటా టైప్లోకి మార్చాలి అంటే ఎలా మారుస్తాము అనేది మనం ఈరోజు చెప్పుకున్నాం కదా. అంటే మనం ఈరోజు సెషన్లో ఏం చెప్పుకున్నాము,
మన దగ్గర ఉన్న కోడ్లో ఉన్న ఒక డేటా టైప్ని మరొక డేటా టైప్లోకి మార్చడం ఎలా అనేదే కదా మనం డిస్కస్ చేద్దాం అనుకుంది. దానిని అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే టైప్ కన్వర్షన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు. అంటే మీ అందరికి ఆల్రెడీ అర్థమైపోయింది కదా, మనం తీసుకున్న ఒక వాల్యూని మరొక డేటా టైప్లోకి మార్చడాన్ని ఏమని పిలుస్తారంటే టైప్ కన్వర్షన్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం స్ట్రింగ్ తీసుకున్నాం అనుకో, ఆ స్ట్రింగ్ అనే వాల్యూని ఇంటీజర్ అనే వాల్యూగా ఎలా మారుస్తాము, అదే మనం ఇంటీజర్ తీసుకున్నాం అనుకో, ఆ ఇంటీజర్ అనే డేటా టైప్ని స్ట్రింగ్ అనే డేటా టైప్కి ఎలా మారుస్తాము, అదే ఇంటీజర్ని ఫ్లోట్గా మార్చడం, లేదా ఫ్లోట్ అనే డేటా టైప్ని ఇంటీజర్గా మార్చడం, ఇలా ఎలా పాసిబుల్గా చేస్తామనే వాటి గురించి ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందర ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకేనా? మీ అందరికీ చెప్పింది ఒకే ఒక కాన్సెప్ట్ అనమాట. ఏమని చెప్పానంటే మనం ఈ రోజు తీసుకుంది ఏంటంటే మనం ఒక కోడ్ లోపల తీసుకున్న వాల్యూ అనేది ఏ బిలాంగ్స్ టు ఏ డేటా టైప్కి సంబంధించింది అనేది తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అది ఏ డేటా టైప్కి సంబంధించింది అనేది తెలుసుకోగలం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నామంటే ఒక కోడ్ లోపల నేను ఏం చేశానంటే స్ట్రింగ్ అనేది ఇస్తే ఆ స్ట్రింగ్ని ఇంటీజర్గా మార్చడం ఎలా, అదే ఇంటీజర్ కనుక ఇస్తే దాన్ని స్ట్రింగ్గా మార్చడం ఎలా, అది ఇంటీజర్ కనుక ఇస్తే దాన్ని ఫ్లోట్ టర్మ్గా మార్చడం ఎలా, అనే డేటా టైప్లుగా మార్చడం ఎలా అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేశాము. దానికోసం మనం ఏం చేయాలంటే టైప్ కన్వర్షన్ అనే కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. ఓకేనా? మీ అందరికి ఏం చేస్తానంటే ఒక కోడ్ అనేది ఇచ్చాను అనమాట. ఒక కోడ్ అనేది ఇచ్చేసి నేనేం చేశానంటే ఏ ఈక్వల్ టు డబల్ కోట్స్లో 5 అని ఇచ్చాను అనమాట. అని ఇచ్చేసేసి ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను అనమాట. అని ఇచ్చేసి ప్రింట్ ఆఫ్ టైప్ ఏ అని ఇచ్చేస్తాను అనమాట. అని ఇచ్చేసేసి ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను అనమాట. అంటే దాని కోడ్కి మీనింగ్ ఏంటో చూద్దామా? దాని మీనింగ్ ఏంటిది ఎవరన్నా చెప్పగలరు? వాల్యూ ఎంత రావచ్చు? Anybody will guess. స్ట్రింగ్ సార్. 5. అంటే ఏమని వచ్చిందో చూద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇలా కోడ్ కనుక ఇచ్చామనుకో, ఆ కోడ్లో మనం సెకండ్ లైన్ కనుక మీరు చూసారు అక్కడ ఏమి ఇచ్చాను చూడు, ఏ అనే వేరియబుల్ ఫస్ట్ కోడ్లో ఏం చేశానంటే 5 అనే స్ట్రింగ్ ఇచ్చాను. తర్వాత అగైన్ ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఐఎన్టీ అంటే ఏమని పిలుస్తారు? మీ అందరికి తెలుసు కదా. ఐఎన్టీ అంటే ఏమని పిలుస్తారు? ఇంటీజర్. ఆఫ్ ఏ అన్నానంటే ఏంటిది? పాత లైన్లో ఏ అంటే ఎంత? వేరియబుల్. ఆ వేరియబుల్ లోపల ఎంత ఉంది? స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్ అనేది ఉంది. ఆ స్ట్రింగ్ అనే వాల్యూని నేను ఏం చేసేసానంటే ఇంటీజర్గా మార్చాలి అంటే ఏం చేస్తామంటే మనం ఏ వేరియబుల్ అయితే తీసుకున్నామో ఆ వేరియబుల్ కింద మనం ఏం చేయాలంటే అదే వేరియబుల్తో డిఫైన్ చేసేసి దాని దగ్గర ఏం చేయాలంటే వాల్యూ పొజిషన్లో ఇంట్ ఆఫ్ అని కనుక మనం పెట్టామనుకో, మనం తీసుకున్న వేరియబుల్ అనేది ఏమవుతుందంటే మనం తీసుకున్న వాల్యూ అనేది ఏమవుతుందంటే ఒక డేటా టైప్లోని మరొక డేటా టైప్లోకి మారుతుంది. ఏ డేటా టైప్లోకి మారుతుంది అక్కడ మీకు చెప్పాను కదా, ఐఎన్టీ అని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే మనం స్ట్రింగ్ నుండి ఇంటీజర్లోకి మార్చడం ఎలా అనే దాని గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. అంటే మనం ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే మనం కోడ్ రాసుకున్నప్పుడు ఆ కోడ్లో ఇచ్చిన స్ట్రింగ్ అనే వాల్యూని ఇంటీజర్ అనే వాల్యూగా మార్చడం ఎలా అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. అలా మార్చాలి అంటే మనం ఏ వేరియబుల్ లోపలైతే మనం స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్ని ఇంటీజర్గా మార్చాలి అంటే మనం కోడ్లో ఏం చేయాలంటే ఒక వేరియబుల్ అనే దాన్ని డిఫైన్ చేసేసి ఆ వేరియబుల్ కాడ ఏం చేయాలంటే ఇంట్ ఆఫ్ అని పెట్టేసేసి మనం ప్రీవియస్లీ ఏదైతే తీసుకున్నామో ఆ వేరియబుల్ నేమ్ అనేది కనుక ఇవ్వడం ద్వారా ఏమైందంటే మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది దేంట్లోకి మారిందంటే ఇంటీజర్ అనే దాంట్లోకి మారింది. అలా మారేటప్పుడు ఏం చేసిందంటే ఇలా ఇంటీజర్లోకి మార్చాలి అంటే మనం ప్రీవియస్లీ స్టోర్ చేసిన వేరియబుల్ అనేది ఏమవ్వాలంటే వ్యాలిడ్ డేటా టైప్కి సంబంధించింది అయినప్పుడు మాత్రమే ఏమైందంటే మాత్రమే దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేసింది అనమాట. ఈ వ్యాలిడ్ డేటా అంటే ఏంటనేది తర్వాత చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక కోడ్లోకి వెళ్ళేసి మనం నేర్చుకొని వద్దాం. ఒకసారి ఏం చేద్దామంటే నా కోడ్లోకి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే
ఏ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేశాను, డబుల్ కోట్స్లో 5 అని పెట్టాను. అంటే దీని మీనింగ్ ఏంటిది? ఎనీబడి కెన్ గెస్? 5 అనే స్ట్రింగ్ ని ఏ అనే వేరియబుల్ లో ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అయి ఉంది సార్. స్టోర్ చేసేసాను. అంటే దట్ మీన్స్ ఏంటంటే అసైన్ చేశాను. అంటే దట్ మీన్స్ ఏ అనే వేరియబుల్ లోపల 5 అనే వాల్యూ అనేది స్టోరేజ్ అయి ఉంది. అంటే 5 అంటే దట్ మీన్స్ స్ట్రింగ్ అనేది 5 అనే స్ట్రింగ్ అనేది స్టోరేజ్ అయి ఉంది అని దాని మీనింగ్ అనమాట. ఓకే, అలా నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి? స్ట్రింగ్ ని ఇంటిజర్ కి కన్వర్ట్ చేస్తుంది. ఇంట్ ఆఫ్ ఏ అనే ఒక వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. స్టోర్ అనేది చేసేస్తాను. దట్ మీన్స్ అసైన్ చేస్తున్నాను అనమాట. అసైన్ చేస్తున్నానంటే అప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను కంటైనర్. ఆ కంటైనర్లో ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ ఏ అనే ఒక వాల్యూని పెట్టాను. ఇంట్ ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటంటే మీ అందరికీ తెలుసు అనమాట. ఏమని తెలుసు అంటే టైప్ ఆఫ్ అని రాశానంటే దాని మీనింగ్ ఏంది? టైప్ ఆఫ్ అని రాశానంటే దాని మీనింగ్ ఏంది? టైప్ ఆఫ్ అంటే దాని మీనింగ్ తీసుకున్న వేరియబుల్ అనేది ఏ డేటా టైప్ అనేది తెలుసుకున్నాం. అలానే ఎల్ఎన్ ఆఫ్ అన్నామంటే దాని మీనింగ్ ఏంది? ఎల్ఎన్ ఆఫ్ అన్నామంటే దాని మీనింగ్ ఏంది? మనం తీసుకున్న వేరియబుల్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనే తెలుసుకోవచ్చు అనమాట. అలానే నేను ఏం చేశానంటే ఐఎన్టీ ఆఫ్ అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. దేనిలో కన్వర్ట్ చేస్తున్నాము? ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక డేటాని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్ ఆఫ్ అని రాస్తాను. మీరందరూ కాలేజీలో చదివేటప్పుడు ఇంట్ ఆఫ్ అని పెడతా ఉంటారు కదా. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంట్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే డేటా టైప్కు చెందిన దాన్ని తీసుకుంటున్నామో దాన్ని ఏం చేస్తున్నామంటే ఆ డేటా టైప్లోని మనం ఏం చేస్తున్నామంటే ఇంటీజర్ లోపలికి మారుస్తున్నాం అనమాట. అలా మార్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంట్ ఆఫ్ అని పెడతామన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేటప్పుడు ఇంటీజర్లో మార్చేటప్పుడు మనం తీసుకున్న డేటా వేరియబుల్ లోపల మనం డిఫైన్ చేసిన డేటా అనేది ఏదైతే ఉందో అది వ్యాలిడ్ ఇంటీజర్లోకి మార్చాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. ఆ రూల్స్ని సాటిస్ఫై చేస్తేనే దాన్ని ఏం చేస్తుందంటే అది ఇంటీజర్ రూపంలోకి మార్చేస్తుంది అనమాట. వ్యాలిడ్ డేటాని మాత్రం ఏం చేస్తుందంటే ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇంటీజర్ లోపలికి చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే ఆ వ్యాలిడ్ డేటా అంటే ఏందో తర్వాత చూద్దాం. ఓకేనా? నేనేం చేశానంటే ఇంట్ ఆఫ్ ఏ అని పెట్టాను. ఇంట్ ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటిదంటే నాన్న ఏ ఈక్వల్ టు అంటే ఏ అనే వేరియబుల్ లోపల ఇంట్ ఆఫ్ ఏ అంటే ఏ అంటే వేరియబుల్ అంతా 5 అనే స్ట్రింగ్ని ఎలా మారుస్తుందంటే ఇంటీజర్గా మార్చేసి ఆ వాల్యూ మొత్తాన్ని తీసుకెళ్ళేసి ఏం చేస్తుందంటే ఏ అనే వేరియబుల్ లోపల స్టోర్ చేస్తుందని దాని మీనింగ్ అనమాట. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే టైప్ ఆఫ్ ఏ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటిది నాన్న? దాని మీనింగ్ ఏంటిది? కళ్యాణ్, దీని మీనింగ్ ఏంటిది? కళ్యాణ్ చెప్పగలవా నాన్న? అనేది ప్రింట్ చేయమని చెప్తున్నాము. ఏ అనే వేరియబుల్ లోపల ఏదైతే వాల్యూ స్టోరేజ్ అయ్యిందో ఆ వాల్యూ అనేది ఏ డేటా టైప్ చెప్పు అని చెప్పామన్నమాట. ఆ డేటా టైప్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చెయ్యి అని చెప్పాను అనమాట. అవుట్పుట్లో చూపించని చెప్పాను. ఇప్పుడు నేనేం చేద్దాం ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఏమైంది? నాకేమైంది? స్ట్రింగ్ అనే దేంట్లో కన్వర్ట్ చేసేసాము? ఇంటీజర్ కన్వర్ట్ చేసాము. ఇలా కన్వర్ట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఆ తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది? ఏ అనే వేరియబుల్ లోపల వాల్యూ ఎంత అయితే ఉందో ఆ వాల్యూ స్టోరేజ్ అయిన వాల్యూని నాకు ప్రింట్ చెయ్యి అని చెప్పాను అనమాట. అని చెప్పి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఎంత వచ్చిందో చూడు, 5 అని వచ్చింది. అంటే నేను ఎంత స్టోర్ చేశాను? 5 అనే వాల్యూని స్టోర్ చేసేసాను అనమాట. ఓకేనా? ఓకే, ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే
మన ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ చెప్పిన కోడ్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే Yes. ఓకే, దాంతో మనకి ఏమని వచ్చిందంటే ఇంట్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏమైందంటే వాల్యూ అనేది ఏమైందంటే మనం స్ట్రింగ్ని ఇచ్చాము, ఆ స్ట్రింగ్ని మనం ఎలా కన్వర్ట్ చేసామంటే ఇంటీజర్గా కన్వర్ట్ చేసేద్దాం. దాని అవుట్పుట్ అనేది ఎంత వచ్చిందంటే 5 అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దామంటే 5.0 అని పెట్టాను. 5.0 దట్ మీన్స్ 5.0 అని పెట్టాను. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? క్లాస్ ఫ్లోట్ 5 వచ్చి సార్. ఫ్లోట్ 5.0. ఓ ఫ్లోట్ 5.0. అంతే సార్ ఫ్లోట్ 5.0 వస్తుంది. సరే ప్లేయర్ ఆన్ చేసి చూద్దాం. ఇట్ ఈస్ ఏ ఎర్రర్. మనకి ఒక ఎర్రర్ అనేది మీరు చెప్పారు కదా ఇంటీజర్ ఇంటీజర్ గా మాత్రమే లెట్ మీ కంప్లీట్. అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం ఒకసారి పీపీటీలో చూడన్నాను. ఇక్కడ ఏం జరిగిందో చూడు. ఇట్ కన్వర్ట్స్ ఏ వ్యాలిడ్ డేటా ఆఫ్ ఎనీ డేటా టైప్. మనం తీసుకున్న డేటా టైప్ లో ఏదైనా ఉన్నది అది ఎలా మారిపోయింది అంటే వ్యాలిడ్ డేటా అయితేనే దాన్ని ఇంటీజర్ గా మార్చిందంట. అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు స్ట్రింగ్ తీసుకున్నా కాదంట లేదు. ఆ స్ట్రింగ్ అనేది ఎలా వెళ్ళాలంటే వ్యాలిడ్ గా ఉండాలన్నమాట. ఇంటీజర్ కి కొన్ని రూల్స్ ఉంటాయి అని చెప్పిన మార్చాలంటే ఆ వ్యాలిడ్ రూల్ ఏంటి అంటే అక్కడ స్ట్రింగ్ పక్కన నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఈ ఎగ్జాంపుల్ నీకు ఫ్లోట్ ఇచ్చాను కాబట్టి అర్థం కాలేదు అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 5 అని ఇచ్చాను అనమాట. 5 అని ఇచ్చేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు ఏం రావచ్చు అవుట్పుట్? ఏమొస్తుందో చూద్దాం. ఏమని వచ్చిందంటే ఎర్రర్ వచ్చింది అనమాట. ఎందుకు అలా వచ్చింది అంటే ఇక్కడ మనం తీసుకున్న ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ అనేది ఏమైంది అంటే ఇంటీజర్ రూపంలో ఈ వాల్యూ తీసుకున్నాను. ఇక్కడ నేను పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను తీసుకున్న ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ అనే దాంట్లో దేంట్లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను, ఇంటీజర్ లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం. అలా కన్వర్ట్ చేసేటప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశానంటే 6 అని ఇచ్చాను. 6 అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు అది ఏమొచ్చిందంటే 6 అనే ఇచ్చిన స్ట్రింగ్ ఎలా మారిపోయిందంటే ఇంటీజర్ లోకి మారిపోయిందని వచ్చేసింది. ఇక్కడ నేను 6 ఇవ్వకుండా ఫ్లోట్ టర్మ్ ఇచ్చాను. అంటే 6.0 నుంచి డబుల్ కోట్స్ పెట్టినా కానీ దాన్ని ఏమంటారు స్ట్రింగే అంటారు. అలా స్ట్రింగ్ ఇచ్చి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. నాకు ఎర్రర్ వచ్చింది. కానీ అది వాస్తవంగా స్ట్రింగే. కానీ ఇక్కడ నాకేమొచ్చింది ఇంటీజర్ వచ్చింది. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. అలానే నేను ఇక్కడికి వెళ్ళేసి ఏం చేశాను అంటే F5 అని ఇచ్చాను అనమాట. అంటే 5 అంటే మనం ఎప్పుడు రాసినా కానీ ఇలా టెక్స్ట్కి డబుల్ కోట్స్ పెట్టి రాస్తే దాన్ని స్ట్రింగ్ అంటాం కదా. ఇలా ఇచ్చి ప్లే అరౌండ్ చేసినా కానీ నాకేమని వచ్చిందంటే మనం ఇచ్చిన డేటా అనేది స్ట్రింగ్ని ఇంటీజర్ రూపంలోకి మార్చలేదన్నమాట. ఎందుకు మార్చలేదు అంటే అప్పుడే మీ అందరికి ఎలిగేసి ఉండాలన్నమాట. వ్యాలిడ్ రీజన్గా అది భావించలేదన్నమాట. అంటే ఈ ఇంటీజర్లోకి మార్చడానికి ఆ ఇంటీజర్ లోపల మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ లోపల మనం ఇచ్చిన స్ట్రింగ్ అనే దాన్ని ఇక్కడ ఏమడుతుందంటే ఇంటీజర్ వ్యాలిడ్ డేటా కింద కన్సిడర్ చేయలేదన్నమాట. వ్యాలిడ్ డేటా కింద కన్సిడర్ చేయలేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏదైనప్పుడు మాత్రమే వాల్యూ ఇచ్చింది 1 అని లేదా 2 అని లేదా 5 అని 6 అని. అంటే మనం పాయింట్ లేకుండా నార్మల్ ఫ్రాక్షన్ లేని ఒక డెసిమల్ నంబర్ ఫ్రాక్షన్ లేని ఒక నంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ నంబర్ని స్ట్రింగ్గా కన్సిడర్ చేసుకుంది. ఆ నంబర్ని ఏం చేసిందంటే ఇంటీజర్ రూపంలోకి కన్వర్ట్ చేసేసింది. అదే మనం ఏం చేసేస్తాం అంటే దాని పక్కన ఒక ఫ్రాక్షనల్ పాయింట్ కానీ స్ట్రింగ్ లోపల లేదా ఒక టెక్స్ట్ కానీ పెట్టామంటే ఆ టెక్స్ట్ని అది ఏం చేసిందంటే స్ట్రింగ్గా భావించలేదు. అందువల్ల మనకి ఏమైందంటే ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది వచ్చేసింది. అంటే మీరు కూడా వాల్యూ ఇచ్చేటప్పుడు మనం ఓన్లీ న్యూమరికల్ లేని నంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే డిజిట్ నంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని కన్వర్ట్ చేయడం అనేది ఇంటీజర్ చేసింది. రిమైనింగ్ ద టర్మ్స్ ఇచ్చినప్పుడు ఏమైంది అంటే ఇలాంటి ఎర్రర్స్ ని షో చేయడం అనేది జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట.
ఈ పాయింట్ చెప్పడానికి మీ అందరికీ కూడా ఏం చేశానంటే ఈ క్వైరీ అనేది రాసేసాను అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? No, sir. నో సార్. ఎనీబడి హ్యావ్ ఇలా మనం ఏం చేసాం, ఫ్లోట్ ఇచ్చినాను. ఫ్లోట్ ఇచ్చినా కానీ నాకేమైంది, ఇట్ ఈస్ ఇన్వాలిడ్ టర్మ్ అని వచ్చింది అనమాట. అంటే పైన నువ్వు ఫ్లోట్ ఇచ్చావు, దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలనుకున్నావు, ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలనుకున్నావు. బట్ మనకి ఇక్కడ ఏం అర్థమైంది, టైప్ కన్వర్షన్ అనేది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే అక్కడికి వచ్చేసి నాకు ఏమైందంటే వాల్యూ అనేది ఎర్రర్ రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే కదా. అలానే నేను ఇప్పుడు ఇంకో కోడ్ అనేది తీద్దాం. ఏంటిదంటే నేను ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చేసేసి ఏ ఈక్వల్ టు ఇంట్ ఏ అని రాసేసి ప్రింట్ ఆఫ్ టైప్ ఏ అని పెట్టాను. ఇన్పుట్లోకి వెళ్ళి 2 అని పెట్టాను. అంటే ఇది ఏ డేటా టైప్ కి సంబంధించింది అని మీరు చెప్పగలరా? ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏ డేటా టైప్ లో ఉంటుంది? స్ట్రింగ్ లో ఉంటుందా? ఇంటీజర్. ఇంటీజరా? స్ట్రింగ్ వస్తుందా? ఇంటీజరా? సార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఉంది కదా సార్, ఇంటీజర్ కి కన్వర్ట్ అవుతుంది కదా సార్. చూసొద్దామా? ఓకే డన్. అంటే ఫస్ట్ స్ట్రింగ్ అని చెప్పావు కదా నాకు. డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రోగ్రామ్ రాసుకుంటున్నాను. ఏమని రాస్తానంటే ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను అనమాట. ఆఫ్ అని పెట్టేశాను. తర్వాత ఏ ఈక్వల్ టు ఇంట్ ఏ అని రాసాను, ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఎంతని పెట్టుకుందాం అనుకున్నాము, 2 కదా, 2 అని ఇచ్చాను. అంటే నేను ఇందాక కోడ్ రాసేటప్పుడు ఇక్కడ 2 అని పెట్టాను. 2 అని పెట్టినప్పుడు ఏమైందో తెలుసుకోవాలి కదా, అది ఏ డేటా టైప్ తెలుసుకోవాలి కదా మనం అని పెట్టి ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమొచ్చిందంటే నేను ఇక్కడ పెట్టిన డేటా ఇంతకుముందు స్ట్రింగ్ వచ్చింది. ఆ స్ట్రింగ్ నేను దేంట్లోకి మార్చానంటే ఇంట్ ఆఫ్ ఏ అని పెట్టేస్తే అప్పుడు నాకేమైందంటే ఆ డేటా మొత్తం కూడా దేంట్లోకి మారిపోయిందంటే ఇంటీజర్లోకి మారిపోయింది. అంటే మనం ఇన్పుట్ బాక్స్లో మనం తీసుకున్న నంబర్ని అది ఎలా కన్సిడర్ చేసింది అంటే స్ట్రింగ్గా కన్సిడర్ చేసింది. ఆ స్ట్రింగ్ నేనేం చేద్దాం అంటే 2 + 3 అంటే మనకు 5 రావాలి, కానీ 2, 3 రాకూడదు అని చెప్పాలి అనుకున్నాం. అలా చెప్పాలి అనుకున్నప్పుడు నేనేం చేశానంటే మనం ఇన్పుట్ బాక్స్లో ఏదైతే ఇచ్చామో ఆ డేటా మొత్తాన్ని కూడా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇలా స్ట్రింగ్లోకి మార్చడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? నో సార్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి? సంజయ్, డూ యూ హ్యావ్? మరొక కోడ్ అనేది మనం ఇచ్చిన కోడ్. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మరొక కోడ్ అనేది చూద్దాం. ఆ కోడ్కి అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. ఎనీబడి కెన్ గెస్ దిస్ అవుట్పుట్? 5. ఏంటి సార్? నానా ఇందాక వసంత 2, 3 అని చెప్పావు కదా. 2, 3 సార్ కానీ సార్ ఇప్పుడు ఇంటీజర్ కి కన్వర్ట్ అవుతుంది కదా. అది ఇంటీజర్ లో కన్వర్ట్ అయిపోయింది. రిజల్ట్ అనే వేరియబుల్ లో ఏం ఇచ్చాం, ఏ అంటే ఇంటీజర్ ప్లస్ బి అంటే ఇంటీజర్ ఇచ్చాం. 2 ఇంటీజర్ మధ్యలో ప్లస్ ఉంది అంటే దాన్ని సాల్వ్ చేయాలంటే కంప్యూటర్ ఏ మెథడ్ వాడుతుంది? మీ అందరికీ తెలుసు కదా, ఏ మెథడ్ వాడుతుంది? బాడ్మాస్ అనే ఆర్డర్ ని ఫాలో అయింది. అంటే బాడ్మాస్ ఆర్డర్ ద్వారా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంత వచ్చిందంటే 5 అని వచ్చేసింది. ఒకసారి మనం ఏం చేద్దాం అంటే ఈ అవుట్పుట్ ని ఒకసారి ఏం చేద్దాం అంటే ప్లేయర్ ఆన్ చేసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. అలానే డి ఈక్వల్ టు ఏమని ఇచ్చానంటే ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేశాను. అలానే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే డి ఈక్వల్ టు ఏమనిపించానంటే ఇంట్ ఆఫ్ బి అని పెట్టాను. అని ఇచ్చేసేసి నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే అంటే మరొక వేరియబుల్ తీసుకున్నాను, రిజల్ట్ అని తీసుకొని దాంట్లో ఈజ్ ఈక్వల్ అని తీసేసుకుని దాంట్లో ఏం చేశానంటే ఏ ప్లస్ బి అని ఇచ్చాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో ఏం చేశానంటే రిజల్ట్ అనే వేరియబుల్ ఇచ్చాను. అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళేసి ఒక ఏ అనే ఇన్పుట్ లోపల నేను ఏం చేశాను 2 అని ఇచ్చాను. తర్వాత బి అనే వేరియబుల్ లోపల నేను ఏం చేశాను అంటే ఇన్పుట్ వాల్యూగా 3 అని ఇచ్చాను. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే 2 అనే వేరియబుల్ ఏదైతే ఇచ్చానో ఇది స్ట్రింగ్ కాబట్టి దాన్ని ఏం చేశానంటే ఇంటీజర్లోకి మార్చాను. దాని యొక్క వాల్యూని ఏ అనే వేరియబుల్లోకి స్టోర్ చేశాను.
బి అనే వాల్యూ నేను ఇక్కడ ఇన్పుట్లోకి వెళ్ళి 3 అని ఇచ్చానంటే అది స్ట్రింగ్గా మారిపోయింది. ఆ స్ట్రింగ్ నేను ఏం చేశానంటే ఇంటీజర్గా మార్చాను. ఇంటీజర్గా మారిస్తే ఆ ఇంటీజర్ ఎంత అయిందంటే నేను ఎంత అయితే ఇచ్చానో ఆ నెంబర్నే ఇంటీజర్గా మారిపోయింది అనమాట. ఎంత ఇచ్చానంటే 3 ఇచ్చాను కాబట్టి 3 అనే దాన్ని మారిపోయింది అనమాట. అదే ఇక్కడ మనం కనుక 3.1 ఇచ్చామనుకో అప్పుడు ఏమైంది, ఇందాక ఇక చెప్పాను బిఏ ఈక్వల్ టు డబల్ కోట్స్ ఆఫ్ 3.0 అని తీసుకున్నాను. ఇంట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. అప్పుడు ఏమైంది మనకి వ్యాలిడ్గా ఎర్రర్ వచ్చింది. అంటే ఇక్కడ మనం 3.0 పెట్టాము. అది ఏమైందంటే ఇంటీజర్ అనేది ఏమైందంటే వ్యాలిడ్ డేటా కింద కన్సిడర్ చేయదు అనమాట. అందుకోసం మాత్రం మనం ఏం చేసామంటే అక్కడ 3.0 అని కానీ FIVE అని కానీ THRE3 అని కానీ ఇలా తీసుకోకూడదని మీ అందరికి తెలుసు అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను అనమాట. అప్పుడు మనకి ఎంత వచ్చిందంటే అవుట్పుట్ 5 అని రావడం అనేది జరిగింది. అంటే మనం ఇన్పుట్ బాక్స్లో కనుక 2-3 అని మాత్రమే ఇచ్చేసి చూస్తే 2-3 అని వచ్చేసింది అనమాట. అదే మనం ఇంటీజర్ రూపంలోకి మార్చి స్ట్రింగ్ అనే డేటా టైప్లో ఉన్నదాన్ని ఇంటీజర్ అనే డేటా టైప్లోకి మార్చి చూస్తే మన అవుట్పుట్ అనేది ఎంత వచ్చిందంటే 5 అని రావడం అనేది జరిగింది. ఎందుకు ఈ డిఫరెన్స్ జరిగింది అంటే మనం తీసుకున్న డేటాని యూజర్ ఇంటర్ఫేస్లో తీసుకున్నప్పుడు అది ఎలా మారిందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా రెస్పాండ్ అవ్వడం అనేది జరిగింది. అలా మనం స్ట్రింగ్ డేటా కనుక ఇచ్చాము అంటే ఆ స్ట్రింగ్ డేటాని మనం ఎలా మార్చాలి అంటే ఇంటీజర్లోకి మార్చాలి అంటే ఎలా మార్చాలో మీ అందరికీ అర్థమైపోయిందా? మీ అందరికీ అర్థమైనట్టేనా? ఎస్ సార్. ఇంకా ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టుడే సెషన్? ఓకేనా? ఈ రోజు సెషన్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఆ డౌట్స్ ఒకటి కంప్లీట్ చేసుకొని టుమారో వి విల్ అగైన్ రెజ్యూమింగ్ దిస్ లెసన్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు దీంట్లో ఉన్న ప్రతి స్టెప్ కూడా మీ అందరికీ అర్థమైతేనే మనం ప్రోగ్రామింగ్ పైథాన్లో మనం అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా కాకుండా మనందరం సైలెంట్గా కనుక ఉన్నాము అంటే దేర్ ఈస్ నో యూజ్ అనమాట. నథింగ్ అనమాట. మనం ఏం చేయలేమన్నమాట. అందుకోసం మీ అందరికీ కూడా అక్కడ ఉన్న ప్రతి డౌట్, ప్రతి లైన్, ప్రతి వాటి, ప్రతి దానికి కూడా మీ అందరికీ కూడా క్లారిటీ అనేది తెలిస్తేనే మనం ప్రోగ్రామింగ్లో మనం ఏం చేయొచ్చు అంటే కెరీర్ని పీక్స్లోకి తీసుకెళ్ళవచ్చు. అంతేగానేసి మనం ఇక్కడే డౌట్తో కనుక వెళ్ళాము అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీకు ఎవ్వరు హెల్ప్ చేయరు అనమాట. ఎవ్వరు ఏం చెప్పారనమాట. అందుకోసం అప్పుడు మనం ఏమవుతాం, చాలా అనమాట. అందుకోసం మనం బాగా మనమే నేర్చుకోలేకపోయాము అంటే దట్ మీన్స్ మీ అందరికి కూడా ఏమవుతుందంటే చాలా ఇష్యూడ్ అనేది ఫేస్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే డన్. అండ్ రైట్ నో ఐఎమ్ లీవింగ్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.